భారత్ ఫ్యూచర్ సిటీ అవుతుందా నిజంగా హైదరాబాద్ గేమ్ చేంజర్? హైదరాబాదు గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్గా మారనుందా? హైదరాబాదు గ్లోబల్ బిజినెస్ హబ్గా ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉన్నాయి? హైదరాబాదులో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏరియాలో రేట్స్ ఎలా ఉన్నాయి? ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉంది? ఏ ఏ లొకేషన్స్లో ఏ రేట్స్ ఉన్నాయి, హాట్ స్పాట్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియో పూర్తిగా తెలుసుకుందాము లేటెస్ట్ అప్డేట్స్తో. హై వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ రియల్ బూమ్. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఈ వీడియో చివరి వరకు చూడండి. డెఫినెట్లీగా లేటెస్ట్ అప్డేట్స్తో మంచి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. ఒకవేళ లైక్ వీడియో బాగుంటే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది మనం ఒక్కసారిగా మనం ఆలోచిస్తే ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతము ఏ విధంగా ఉంది అనేది డెఫినెట్గా ఆలోచిస్తే పెద్దగా మార్పు అనేది ఏం లేదు. అంటే ఒక స్టెబిలిటీ, ఒక అనిశ్చితనే కన్నా ఒక లెవెల్కి వచ్చేసి అట్లా ఆగిపోయి ఉంది. అటు డౌన్ అవ్వట్లేదు, అటు పెద్దగా పెరగట్లేదు. కొంతమంది రీసెంట్గా వచ్చిన స్టేట్మెంట్స్ కానీ డేటా కానీ బట్టి కూడా చాలా పికప్ అయిందని. అట్లా పికప్ అవ్వడంలో వాస్తవం ఎంత మాత్రం లేదు, అది వాస్తవం. కానీ ఇంకా టైం పట్టవచ్చు కొంతవరకు. బట్ ఇది కరెక్ట్ టైమా కాదనేది మనం వీడియో ద్వారా కూడా తెలుసుకుందాం. అసలు ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుందనేది మనం ముందు తెలుసుకుంటే ఒక వ్యూగా, ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అనేది దక్షిణం వైపు రాబోయే రీజనల్ రింగ్ రోడ్డు, ఉత్తరం వైపు ఔటర్ రింగ్ రోడ్డు, అట్లనే తూర్పు వైపు సాగర్ హైవే, పశ్చిమ వైపు శ్రీశైలం హైవే. ఈ హద్దులతో అంటే ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, అటు సాగర్ హైవే, ఇటు శ్రీశైలం హైవే మధ్యలో ఈ ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుంది. ఆల్రెడీ ఈ ఫ్యూచర్ సిటీలో మనకి శ్రీశైలం హైవే కూడా ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. ఆల్మోస్ట్ 6 lanes కూడా ప్రపోజ్ చేస్తున్నారు. అట్లనే సాగర్ హైవేని కూడా 4 lanesగా ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీలో ఏంటంటే ఇంకోటి ఏంటంటే, ఇది ఒక మనకి ఈ ఫ్యూచర్ సిటీ నాట్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఉండటం వలన. ఎందుకంటే స్ట్రాటజిక్ లొకేషన్ ఎందుకు అంటున్నానంటే, ఇది భవిష్యత్తులో రియల్ ఎస్టేట్లో మంచి పొటెన్షియల్ ఉండబోతుంది. స్ట్రాటజిక్ లొకేషన్ అంటే ఇట్ ఈజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ ప్రాక్సిమిటీ ఆర్ పోలిస్ సిటీస్ అనమాట. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ప్రాక్సిమిటీ ఉన్న ప్లేస్లో డెవలప్మెంట్ అనేది బాగా ఉండబోతుంది. మన అంతకుముందు విదేశాల్లో కానీ గ్లోబల్ ఏరియాస్లో మనం చూసినా కానీ ఏంటంటే ఎయిర్పోర్ట్ ఏంటి ఒకప్పుడు దూరంగా ఉంటుంది, స్లోగా ఆ చుట్టుపక్కల ఏరియాస్ బాగా అద్భుతంగా డెవలప్. ఇదేంటంటే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉండటం వలన ఇక్కడ అద్భుతమైన డెవలప్మెంట్స్ అనేది ఉండబోతుంది. ఈ ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే యాక్చువల్గా మనము గవర్నమెంట్ ల్యాండ్ కూడా 13.974 acres ఆఫ్ ది ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ అక్వైర్ చేసిన ల్యాండ్ అయితే ఉంది. ఇంకా మొత్తం ఒక కోర్ ఏరియాలో 30,000 acres మిగతా ల్యాండ్ అండర్ ఎల్పిఎస్ స్కీమ్ మీద, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద కానీ, అట్లనే కొంత వీలుంటే ఫారెస్ట్ ఏరియాని కూడా కలుపుకుంటూ మొత్తం 30,000 కోర్ ఏరియాని 30,000 ప్లాన్ చేస్తున్నారు. అట్లనే టోటల్గా ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే దీన్ని మళ్ళీ ఒక సపరేట్ అథారిటీగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది చేయటం జరిగింది. అది జీవో నెంబర్ 69 అనమాట. దాని ప్రకారంగా ఏంటంటే అందుట్లో 794 square kilometers వచ్చేట్టుగా 7 మండల్స్, 56 గ్రామాలు
ఈ ఫ్యూచర్ సిటీలో ఉండబోతుంది. మోర్ దెన్ 210,000 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ మొత్తం ఉండబోతుంది అనమాట సుమారుగా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇట్ షోస్ ద విజన్ ఆఫ్ ది తెలంగాణ గవర్నమెంట్ టు డెవలప్ యాజ్ ఆల్టర్నేటివ్ ఆర్ యాజ్ ఏ సపరేట్ సిటీ. అంతకుముందు ఆల్రెడీ మనకు హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైబరాబాద్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ కంజెస్టెడ్ అయింది. వర్షం వస్తే ఫ్లడ్స్ వస్తున్నాయి, రోడ్స్ అన్నీ ఫ్లడ్స్ వస్తున్నాయి, ట్రాఫిక్ కంజెషన్ బాగా ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ సాచురేటెడ్ లెవెల్కి ఉంది. ప్రతి ఏదన్నా ఎక్స్పాన్షన్ అవ్వాలన్నా, అటు ఏదైనా క్రికెట్ స్టేడియం కట్టాలన్నా కానీ, అట్లనే ఏదైనా జూ సపరేట్గా కట్టాలన్నా కానీ, అట్లానే రేస్ కోర్సు కొత్తగా కట్టాలన్నా కానీ ప్లేస్ అనేది చాలా కంజెస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే విత్ ఇన్ ద ఓఆర్ఆర్ ఇప్పుడు వరకు ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే రెసిడెన్షియల్ కానీ మిగతా ఎక్స్పాన్షన్ యాక్టివిటీస్ కానీ ప్లేస్ అనేది లేదనమాట. అందువల్ల ఏంటంటే ఫ్యూచర్ సిటీలో వీటన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది దొరకబోతుంది అనమాట. కదా ఇది కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఇండియా నంబర్ 1 నెట్ జీరో గ్రీన్ స్మార్ట్ ఇండియాలో నంబర్ 1 నెట్ సిటీ అండి. ఇది ఇండియాలో ఇంతవరకు అయితే ప్రస్తుతానికి అయితే లేదు. ఇది భారత్ ఫ్యూచర్ సిటీ. ఇది నంబర్ 1 నెట్ జీరో గ్రీన్ స్మార్ట్ అండ్ ఎకానమీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్మార్ట్ సిటీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రీన్. నెట్ జీరో కార్బన్ అంటే ఏంటంటే అక్కడ ఏ విధమైన పొల్యూషన్ లేకుండా దానికి డిఫరెంట్ స్టెప్స్ తీసుకుంటారు. ట్రాన్స్పోర్టేషన్ కానీ ఓన్లీ ఈవీస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఓన్లీ అలో చేయొచ్చు అక్కడ. అట్లయినా వాటర్ మేనేజ్మెంట్ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అట్లనే ఏదైనా బిల్డింగ్స్ వచ్చినా కానీ ఆల్వేస్ ఏంటంటే ఇండియా గ్రీన్ బిల్డింగ్ గ్రీన్ అన్నట్టుగా ఉంటుంది. ఐజీబీసీ సర్టిఫికేట్ అనమాట. అంటే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ అన్నమాట. బిల్డింగ్స్ కూడా గ్రీనరీకి ఎక్కువ చేస్తూ కార్బన్ లెవెల్స్ని సేమ్ లెవెల్స్లో ఇంకా పొల్యూషన్ లేకుండా ఉండే విధంగా దిగిపోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చినా కానీ ఆ ఇండస్ట్రీస్ కూడా జీరో పొల్యూషన్ యాక్సెప్టెన్స్తోనే ఇక్కడ అప్రూవ్ అవుతున్నాయి, ఇక్కడ రాబోతున్నాయి అనమాట. అందువల్ల ఏంటంటే ఇది నెట్ జీరో గ్రీన్ స్మార్ట్ ఎకానమిక్ సిటీ ఇండియాస్ నంబర్ 1 అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత ల్యాండ్ ఏరియా పెట్టుకొని ఈ విధంగా డెవలప్మెంట్ ఏంటిది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ ఓపెన్ అవ్వటం వల్ల, ఇంత ల్యాండ్ ఉండటం వల్ల ఇది అద్భుతమైన అవకాశం, ఆపర్చునిటీస్ అనేది చాలా ఉండబోతుంది అనమాట. ఇది మన జీవో 69 ఎఫ్సిడిఏ ద్వారా మనకి ఆల్రెడీ ప్రమోట్ చేసి ఇందుట్లో కూడా ఏంటంటే అది 12th మార్చ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ చేసింది. దీంట్లో కూడా చైర్మన్ మన రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ గారు. ఎందుకంటే దీనికి ఎంత ఇంపార్టెన్స్ అనేది స్వయంగా ఉంటుందన్నమాట. ఇందుట్లో చాలామంది అప్రహెన్షన్ ఉంది. గవర్నమెంట్ ఫండింగ్ ఎట్లాగండి. ఫండింగ్ అంటే చూడండి, ఓఆర్ఆర్ వచ్చినప్పుడు చూడండి ఫండింగ్ ఎట్లా వచ్చింది. అట్లనే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు చూడండి ఫండింగ్ ఎట్లా వచ్చింది. ఇది పీపీపీ మోడల్లో కానీ, స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీ మోడల్ ఆఫ్ అమరావతి కానీ, ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్ మీద, అట్లనే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ హామీ మీద కూడా డిఫరెంట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఫండింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. అంటే అక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ ఇంకో ఫండింగ్ కూడా రాబోతుంది. ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెయిన్లీ ఒక 330 feet రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ రోడ్ని ఫ్యూచర్ సిటీ మీదుగా ఫ్రమ్ అమన్గల్ నుంచి మీర్ఖాన్పేట, ఆకుతోటపల్లి వరకు తీసుకురాబోతున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా ఏంటంటే అటు పక్కన 1 kilometer, ఇటు పక్కన 1 kilometer గవర్నమెంట్ ఎల్పిఎస్ స్కీమ్ మీద ఎక్వైర్ చేసి దాన్ని డెవలప్ చేసి ఈరోజు ఎట్లాగైతే కుక్కటపల్లిలో కానీ, అట్లా మోకిలోలో కానీ, బుడ్వేల్లో కానీ ఆక్షన్ చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏకర్స్లో ఎట్లాగా
ఆక్షన్ చేసేసి సేల్ చేసేసి ఆ వచ్చిన రెవెన్యూని ఇక్కడ డెవలప్మెంట్స్ కూడా ఫండ్స్ని ఇక్కడ డెవలప్మెంట్ చేయడం. దీని యొక్క స్టేటస్ కూడా ఏంటంటే ఈరోజు పరిస్థితి అప్డేట్స్ మీరు చూసుకుంటే 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రతన్ టాటా 2 ఫేసెస్లో రాబోతుంది. ఆమన్గల్ రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట అది 19.5 కిలోమీటర్స్ సుమారుగా. అట్లానే ఇంకా 20.5 కిలోమీటర్స్ ఏమో ఫ్రమ్ మీర్ఖాన్పేట నుంచి ఆకుతోటపల్లి అనేది రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉంటుందన్నమాట. ఈ 330 ఫీట్ అనేది ఒక గేమ్ చేంజర్, ఇది కూడా ఒక గేమ్ చేంజర్గా ఫ్యూచర్ సిటీకి ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఇది ఒక సంపద సృష్టించబోతుంది. అటువైపు 1 కిలోమీటర్, ఇటువైపు 1 కిలోమీటర్ గవర్నమెంట్ ఎక్వైరీ చేసి దాన్ని డెవలప్ చేసేసి కొంత రైతులకు ఇచ్చి 60% రైతులకు ఇచ్చి 40% గవర్నమెంట్ ఇచ్చి ఈ 40%ని మళ్ళీ ఆక్షన్ ద్వారా రెవెన్యూ అనేది జనరేషన్ అనేది ఉండబోతుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పాయింట్స్ అనేది, ఎందుకంటే చాలా వరకు నేను చూస్తుంది అనేది చాలా క్వైరీస్ వస్తే నిజంగా జరుగుతుందా లేదా, వీటన్నిటికీ ఈ వీడియో అనేది ఒక ఆన్సర్ అనేది ఉండబోతుందని చెప్తున్నాను. ఇప్పటివరకు మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇందుట్లో అసలు ఏమొస్తున్నాయి అనుకుంటే చాలా అద్భుతాలండి. ఇప్పుడు 10 క్లస్టర్స్గా ఎందుకు రాబోతుంది. బేసిక్ స్ట్రక్చర్కి వచ్చే లెక్క ఏంటంటే ఇది 13.974 acres ఆఫ్ ది ల్యాండ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీజీఐకి ఐసీ కింద ఉంది ఆల్రెడీ. దీన్ని ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి ఉంచింది. దీన్ని ఏంటంటే 10 క్లస్టర్స్లో డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కానీ అటు సర్వీస్ సెక్టర్ కానీ క్యాటర్ చేసినట్టుగా ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేయబోతున్నారు. 10 క్లస్టర్స్లో తీసుకొస్తూ ఈ 10 క్లస్టర్స్ కూడా విత్ ఒక లక్ష్యంతో ఇది మినిమం 10 lakh ఎంప్లాయ్మెంట్ విత్ ఇన్ 10 ఇయర్స్లో 10 to 15 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ఇండస్ట్రియల్ హబ్ కానీ ఇట్లాగా మిగతా డిఫరెంట్ సెక్టర్స్ ఏం సెక్టర్స్ అనేది ఇక్కడ రాబోతుంది అనేది మనం చూద్దాం. ఇక్కడ 4,775 acres ఆఫ్ ది ల్యాండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అనేది, అట్లనే 4,207 లైఫ్ సైన్సెస్ హబ్ రాబోతుంది. ఇక్కడ కూడా లైఫ్ సైన్సెస్ హబ్ అంటే ఇది కూడా ఫార్మాస్కి సంబంధించిందేను, బయోటెక్నాలజీ, ఫార్మా సంబంధించిందేను, ల్యాబ్స్కు అంటే పొల్యూషన్ లేకుండా ఉన్న కంపెనీస్, ల్యాబ్స్, రీసెర్చ్ అండ్ R&D డెవలప్మెంటు, ఇట్లా యూనివర్సిటీ కానీ ఇట్లా ఉండబోతుంది అనమాట 4207. అట్లనే 1317 ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అండి, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అండ్ ఫ్రీ జోన్ అనమాట. అట్లాంటి 1013 ఇది కూడా రెసిడెన్షియల్ జోన్. ఇందుట్టు కాకపోతే ఏంటంటే ఈ రెసిడెన్షియల్ జోన్లో ఏంటంటే హైరేజ్ అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ఫ్యూచర్లో అనమాట ఇది. కానీ రెసిడెన్షియల్ పర్పస్ అక్కడ ఉండే ఎంప్లాయీకి తగ్గట్టుగా అక్కడే వాళ్ళకి రెసిడెన్షియల్ సౌకర్యార్థం ఈ 2 జోన్స్ అనేది క్లస్టర్స్ అనేది తీసుకురాబోతున్నారు. అట్లనే 761 acres ఆఫ్ ది ల్యాండ్ ఏంటంటే ఇది స్పోర్ట్స్కి సంబంధించిందండి, స్పోర్ట్స్ క్లస్టర్. ఈ స్పోర్ట్స్ క్లస్టర్లో కూడా ఇక్కడ కూడా ఏంటంటే ఆల్రెడీ బీసీసీఐతో మాట్లాడుతున్నారు. అక్కడ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకురావడానికి ఒక నియర్ అబౌట్ 150 to 200 acres ఆఫ్ ది ల్యాండ్లో అక్కడే గోల్ఫ్ కోర్స్ కానీ అట్లా అక్కడే డిఫరెంట్ స్పోర్ట్స్కి సంబంధించిన ఒలింపిక్కి సంబంధించిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒలింపిక్ ఏదేదో స్పోర్ట్స్ ఉన్నాయో అన్నిటికి సంబంధించిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ తీసుకురాబోతున్నారు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే 470 acres ఆఫ్ ది ల్యాండ్లో ఎంటర్టైన్మెంట్ జోన్ క్లస్టర్ రాబోతుంది. అట్లనే 454 acres ఆఫ్ ది ల్యాండ్లో ఎడ్యుకేషన్ అండ్ యూనివర్సిటీ క్లస్టర్ రాబోతుందండి. ఇందుట్లో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ మనం చూసాము ఆల్రెడీ. స్కిల్ యూనివర్సిటీకి ఆల్రెడీ క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి, బట్ సిటీలో స్టార్ట్ అయినాయి. ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ అయితే ఫుల్ స్వింగ్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ బై December 9th నాటికి ఇది కంప్లీట్ చేసి తీసుకురావాలని ఉంటుంది. మనం చూడొచ్చు. మనం అటువైపుకి వెళ్తే ఫ్యూచర్ సిటీ వైపుకి వెళ్తే బేగర్ కంచి దగ్గర అమెజాన్ డేటా సెంటర్ పక్కనే కొంచెం హిల్ ఏరియా ఉంటుంది. అక్కడ మనకి బ్లూ షీట్స్ ఉంటాయి. అక్కడ మనకి స్ట్రక్చర్స్ కూడా ఇప్పుడు లెగుస్తున్నాయండి. ఆల్మోస్ట్ ఏంటంటే ఇనిషియల్గా ప్రిమిటివ్గా అయితే కంప్లీట్ అవ్వచ్చు, స్ట్రక్చర్స్ అయితే కంప్లీట్ అవ్వచ్చు బై December 9th. క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ సిటీలో. ఇది 450 acres ఆఫ్ ది ల్యాండ్లో. అట్లనే 370 acres ఆఫ్ ది ల్యాండ్లో హెల్త్ సిటీ అండి. హెల్త్ సిటీ అందరికీ తెలిసిందేను, ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ
డిసీజ్ వెరీ లెస్ ఇండియాలో. అందువల్ల ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇక్కడ అన్ని హాస్పిటల్స్ కానీ, ల్యాబ్స్ కానీ, రీసెర్చ్ ల్యాబ్స్ కానీ ఈ విధంగా తీసుకొచ్చేసి అక్కడ ఫెసిలిటీస్ ఫారిన్ గ్లోబల్ ఏ కంట్రీ నుంచి వచ్చేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయేటట్టుగా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉండటం వల్ల ఇదంతా అడ్వాంటేజ్ ఉండబోతుంది అనమాట. ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉండటం వల్ల ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ది ఎనీ అవయవాలు కానీ వాటికి కూడా ఏంటంటే చాలా ఈజీగా ఉండబోతుంది. హెలికాప్టర్ ద్వారా కానీ ఇంకేదైనా మూవ్మెంట్ అనేది చాలా ఈజీగా ఉండబోతుంది. అట్లానే 309 acres ఆఫ్ ది ల్యాండ్లో ఫర్నిచర్ హబ్ రాబోతుందండి. ఇందులో కూడా ఫర్నిచర్ హబ్ కూడా మనకు తెలిసిందేను. ఇక్కడ కూడా ఎక్కువ ఫర్నిచర్స్ ఏంటంటే ఇటాలియన్ డిజైన్ చేస్తూ ఉంటారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చైనా ఉండేది. దానికి కూడా ఆల్టర్నేటివ్గా ఇండియాలో కూడా ఇటువంటి ఫర్నిచర్ హబ్స్ అనేది కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. దాని భాగంగా మనకి ఫర్నిచర్ హబ్ రాబోతుంది. ఐకియా వాళ్ళు కూడా ఇక్కడ కొంత ల్యాండ్ అయితే తీసుకోబోతున్నారని తెలిసిందండి ఇందులో. అట్లానే 297 acres ఆఫ్ ల్యాండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనకు అందరికీ తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఫ్యూచర్ రోలు ఎంత అద్భుతంగా ఉండబోతుందో. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏ స్టేట్ ఏ గవర్నమెంట్ అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్సలెన్స్ రాబోతుందో వాళ్ళకి ఆ గవర్నమెంట్ కానీ అక్కడ కానీ డెవలప్మెంట్స్ కానీ గ్రోత్ కానీ ఉండబోతుంది అనమాట. అందుకని 297 acres ఆఫ్ ది ల్యాండ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఏంటంటే ఇందులో భాగంగా సుమారుగా ఒక 60 acres ఆఫ్ ది ల్యాండ్లో WTC సెంటర్ కూడా రాబోతుందండి. అంటే WTC సెంటర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఆల్రెడీ ఒక 50 acresలో ఇక్కడ వస్తుంది ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది కంప్లీట్ అవబోతుంది. ఎక్కడంటే ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. అదే ఇంకో దీని తరంగానే దీనికి అనుసంధానంగా ఇంకా ఎక్స్పాన్షన్ తీసుకుంటూ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఇంకో 60 to 80 అంటున్నారు. ఇంకొక WTC టర్మినల్. అంటే WTC అంటే అక్కడ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్. అక్కడ ఆఫీస్ స్పేసెస్ కానీ, ప్లగ్ ఇన్ ప్లే ఆఫీస్ స్పేసెస్ కానీ ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్గా ఐటీ సంబంధించిన వర్క్ కానీ బాగా ఎంప్లాయ్మెంట్ జనరేషను, హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కూడా వర్క్ చేయడానికి అక్కడ అన్ని ఫెసిలిటీస్ అనేది ఉండబోతుంది అనమాట. మనం చూసుకుంటే ఒకసారి ఆలోచించండి, ఇంత ఏరియాస్లో యాక్చువల్గా ఇండియాలో ఎక్కడా లేదనుకుంటాను. ఇంత 13,974 acres ఆఫ్ ది ల్యాండ్లో ఏదైనా స్మార్ట్ సిటీ రావటం కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఇక్కడ వస్తున్నాయి. అంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది ఇందులో భాగంగా ఒక 200 feet వెడల్పైన రోడ్లు కొత్తూరు జంక్షన్ నుంచి మనం చూసుకుంటే కొత్తూరు జంక్షన్ నుంచి యాచారం కానీ, కొత్తూరు జంక్షన్ నుంచి యాచారం కానీ, ఇంకోటి ఏంటంటే కడతల నుంచి చింతలపట్ల కానీ ఇది 200 feet రోడ్. అదే కర్కల్ పహాడ్ నుంచి తక్కెలపల్లి రోడ్డు 100 feet రోడ్డు. ఇది 100 feet రోడ్డు, 200 feet రోడ్. ఇది రెండు శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే అనమాట కలుపుతుంది. అట్లనే 2 రేడియల్ రోడ్డు కూడా తీసుకురాబోతున్నారు. ఒక రేడియల్ రోడ్డు ఏమో మనకు చెప్పాము కదా, ఆమన్గల్ ఆగుతోటపల్లి నుంచి రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర, ఇట్లానే ఇక్కడ రావిర్యాల వరకు 330 feet రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అనమాట. ఇంకోటి 150 feet రోడ్డు ప్రపోజ్ రేడియల్ రోడ్డు ఆల్రెడీ సర్టన్ పోర్షన్ 30 feet రోడ్డు ఆల్రెడీ ఉంది. అది మంగళపల్లి దగ్గర అవుటర్ రింగ్ రోడ్లో మంగళపల్లి దగ్గర తుర్కలగుంట రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర కనెక్ట్ అవ్వబోతుంది అనమాట. అండ్ ఎందుకు చెప్తున్నాయంటే ఇది ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అద్భుతంగా ఫోకస్ చేస్తున్నారు అనమాట. అది ఎందుకంటే ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో ఆల్రెడీ క్లస్టర్స్ వస్తున్నాయో ఇట్ విల్ బి ఏ మ్యాగ్నెట్. ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. అట్లనే ఇండస్ట్రీస్ రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్లనే క్యాపిటల్ మ్యాగ్నెట్. క్యాపిటల్ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యూచర్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ FIS కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ద్వారా క్యాపిటల్ మ్యాగ్నెట్ అంటారు దీన్ని. అట్లనే స్కిల్ మ్యాన్ పవర్ కూడా అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఈ ప్రాంతంలో ఏంటంటే స్కిల్ లేబర్ అవైలబిలిటీతో గ్లోబల్ లెవెల్ కంపెనీస్తో రావటం వల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ టార్గెట్ అనుకున్న టార్గెట్ 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ రాబోస్తుంది అనమాట. ఈ విధంగా అనేది డెవలప్మెంట్ అనేది ఉండబోతుందండి. ఇది మనము గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్న ప్రాజెక్టు, బట్ ఇట్ మే టేక్ లిటిల్ టైం అనమాట. అది కాకపోతే ఏంటంటే బట్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ అనమాట. అది
ఆల్మోస్ట్ మన అప్డేట్ చూసుకుంటే ఏంటంటే ఆల్రెడీ రీసెంట్గా కూడా మనం చూసుకుంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అప్డేట్స్ చూసుకుంటే మనము 330 feet రోడ్డు 2 phases-గా phase 1, phase 2 కాంట్రాక్ట్స్ ఆల్రెడీ గివెన్, వర్క్ కూడా స్టార్ట్ అవబోతుందండి ఒకటి. ఇంకోటి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కూడా. దెన్ ఇంకోటి ఏంటంటే ఈ 330 feet కూడా ఫౌండేషన్ స్టోను 28 September మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేయటం జరిగింది. ఇవి కూడా ఏంటంటే మీరు ఒకసారి అట్లాగా కొత్తూరు జంక్షన్ నుంచి యాచారమిల్ల రోడ్ 200 feet రోడ్ వెళ్తే మనకు రైట్ సైడ్ కనబడుతుంది. బై December 9th కల్లా చాలా వరకు కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్తో వర్క్ చేస్తున్నాను అనమాట. అట్లానే ఈ మారుబెన్ ఒక జపనీస్ కంపెనీ అనమాట. ఆ కంపెనీ కూడా ఏంటంటే 1000 acres ఆఫ్ ది ల్యాండ్లో more than 1000 crores of rupees ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది రాబోతుంది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ 1000 acres 1000 crores of rupees ఇండస్ట్రియల్ పార్క్ అన్నమాట. అట్లనే గ్లోబల్ కంపెనీస్ మోర్ దెన్ 40 కంపెనీస్, అటు లైఫ్ సైన్సెస్ కంపెనీస్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంపెనీస్ ఆల్రెడీ ఎంఓయూ చేసుకొని ఉన్నాయండి. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నౌ దే కండక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్స్ ఇన్ ద ఫారిన్ కంట్రీస్ టు అట్రాక్ట్ ద గ్లోబల్ కంపెనీస్ అండి. ఇప్పుడు మనం చూసుకుంటే రేట్స్ చూద్దాం ఒకసారి. NH 765కి అండ్ స్టేట్ హైవే సాగర్ హైవే స్టేట్ హైవేది SH12, అట్లనే శ్రీశైలం హైవే NH 765 అండ్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాస్ మన ఇన్వెస్ట్మెంట్ హాట్స్పాట్స్ విత్ ద టార్గెట్ ఆఫ్ అట్లీస్ట్ 3 yearsలో డబుల్ అవుతానికి అవకాశం ఉందండి. అట్లనే 5 yearsలో 3 times. Number 1 తుక్కుగూడ. తుక్కుగూడ అందరికీ తెలిసింది. రెడ్డి తర్వాత ఒకసారి మన ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసిన తర్వాత తుక్కుగూడకి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. కీ ఏరియాస్ వచ్చేలకి ముఖ్యంగా అక్కడ ఎక్కువ విల్లా కాన్సెప్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. విల్లాస్ చాలా ఎక్కువ వస్తాయి. మోర్ దెన్ 10 to 15 విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ ల్యాండ్ వచ్చేలకే 50,000 60,000 వరకు ఉందండి. విల్లాస్ వచ్చేలకి మీకు సుమారుగా పర్సెప్ట్ రేట్స్ వచ్చేలకి సుమారుగా ఇక్కడికి వచ్చేలకి 8,000 నుంచి 11,000 పర్సెప్ట్ అండి. అలాగే అపార్ట్మెంట్స్ వచ్చేలకి ఇక్కడ నియర్ అబౌట్ 5,000 రూపీస్లో ఇక్కడ రేట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ రేట్స్ మీరు గమనించవచ్చండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఉండే కొద్ది పెరుగుతూనే ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది పెరిగే కొద్దీ ఏంటంటే ఇంకోటి హాట్స్పాట్ నాకు తెలిసినంత వరకు ఒకటి మంచి ప్లేస్ చెప్తానండి. అది 330 feet రోడ్డు మనం అంటున్నాం కదా. ఇక్కడ నుంచి 1 kilometer డిస్టెన్స్లో గవర్నమెంటు ఈ 1 kilometer దాటిన తర్వాత ఏదైనా లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ కూడా డెవలప్మెంట్ మంచి అప్రిషియేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది. మీరు ఒకసారి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఆపర్చునిటీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోవటమేను. అది నేను ఎక్స్ప్లోర్ చేసిన పాయింట్స్ నేను రాస్తున్నాను. ఇందులో మీరు కూడా ఒక కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఓకే అనుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది నా పర్సనల్ వ్యూ అనేది. ఎందుకంటే చాలా వరకు ఇది ఎక్స్ప్లోర్ చేయాల చాలామంది. ఇది కూడా కాకపోతే ఏంటంటే మనము ఇందులో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ వరకు 330 feet రోడ్ వస్తుంది. ఇక్కడ వరకు 1 kilometer 1.5 kilometer వదిలేసేయండి. అక్కడి నుంచి బియాండ్ ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఇక్కడ కూడా మంచి పాయింట్ అండి. నెంబర్ 3 హాట్స్పాట్ ఆమన్గల్.
ఎందుకు ఆమన్గల్ మనం చెప్తున్నామంటే ఇది ఇక్కడ ఇంటర్సెక్షన్, ఏది రీజనల్ రింగ్ రోడ్డుకి ఇంటర్సెక్షను, శ్రీశైలం హైవేకి ఇంటర్సెక్షను, అట్లనే ఆకుతోటపల్లి ఇక్కడగా ఉంటుంది కాబట్టి ఈ 330 feet రోడ్ రీజనల్ రింగ్ రోడ్ అనమాట. ఈ రెండు ప్రాంతాలు ఏంటంటే ఆకుతోటపల్లి, ఈ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ కూడా ఏంటంటే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ ఉండబోతుంది, అక్కడ 330 feet రోడ్డు, శ్రీశైలం హైవే ఆల్రెడీ ఉంది. దాన్ని కూడా ఏంటంటే ఇక్కడి నుంచే ఇంకోటి ఏంటంటే అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా ఇటు సైడ్ నుంచి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అమరావతి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, 330 feet రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, ఇంటర్చేంజ్, అట్లనే NH 765 ఇన్ని ఉండటం వల్ల ఏంటంటే ఈ ప్రాంతం కూడా డెవలప్మెంట్ అనేది మంచి స్కోప్ ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ 10 నుంచి 15,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది ల్యాండ్. అట్లానే ఇంకో పాయింట్ ఏంటంటే నెంబర్ 1 పాయింట్ అంటే మీర్ఖాన్పేట్, కుర్మిద్ద, నానక్ నగర్, తాటిపర్తి, మేడిపల్లి, ఈ 4 places మనకు తెలిసిందే. కుర్మిద్ద, నానక్ నగర్, తాటిపర్తి, మేడిపల్లి, ఇవి కూడా ఏంటంటే ఈ కోర్ ఏరియాస్లో వస్తుంది అన్నమాట. ఇది 13,974 acres ఆఫ్ ది ల్యాండ్ ఈ ఏరియా, ఈ విలేజ్లో పోతుంది. అట్లనే మీర్ఖాన్పేట దగ్గర ఈ ఏరియాస్లో మీకు ఒక 15,000 నుంచి ఒక 16,000 ఆ ప్రాంతంలో పర్ స్క్వేర్ యార్డు దొరికితే తీసుకోవచ్చండి బిందాస్గా. కానీ రోడ్ మార్జిన్ చూసుకోండి, అక్కడ రోడ్ ఎక్స్పాన్షన్ కూడా ఉండబోతుంది. రోడ్ మార్జిన్ కొంచెం చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయగలిగితే మంచి రిటర్న్స్ అన్నీ ఉండబోతుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొత్త వెంచర్స్ రాకపోవటం వలన పాత వెంచర్సే ఉండే, రీసేల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి, అండ్ రీసేల్ కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. రీసేల్ కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే ఆల్మోస్ట్ 30,000 ఆ ప్రాంతంలో కూడా ఉన్నాయి. అంటే ఇట్ ఈజ్ అగైన్ 16,000 నుంచి 60 స్క్వేర్ యార్డ్ రీసేల్ ఉండి కమర్షియల్ మంచి రేటుకి ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని రోజులు పోతే ఈ రేట్స్ ఉండవండి, అసలు దొరకవండి మీకు రేట్స్. అంటే రీసేల్ ప్లాట్స్ మీద కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. బట్ అప్రూవ్డ్ అటు DTC ఆల్మోస్ట్ HMD అప్రూవల్ ఉన్నాయండి. అక్కడ HMD అప్రూవ్డ్ లేఅవుట్స్లో రీసేల్ ప్లాట్స్ కూడా మనం చూసుకుంటే ఈజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్ ఐఎమ్ టెల్లింగ్. ఎందుకంటే మీర్ఖాన్పేట, కుర్మిద్ద, నానక్ నగర్, తాటిపర్తి కానీ మేడిపల్లి కానీ ఇక్కడ కూడా మంచి రిటర్న్స్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా ఉండబోతుంది అనమాట. ఇంకోటి నెంబర్ 5 అయితే తుర్కలగుంట కూడా మనం చెప్పాము. ఆల్మోస్ట్ ఏంటంటే ఇది కూడా ఏంటంటే ఈ 150 feet రోడ్డుకి చివరిలో వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర. అక్కడ కూడా మాల్ ఒకటి, ఇక్కడ కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డు, ఇది సాగర్ హైవే. ఇక్కడ 10,000 ఆ ప్రాంతంలో ఉంటే 10 to 12,000 ఇక్కడ కూడా మంచి ఆప్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే కడతలు కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఏంటంటే 12 to 15,000. NS 765లో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. బీటీఆర్ విల్లాస్ ఉన్నాయి కదా, అక్కడ మీకు ల్యాండ్ వాల్యూ వచ్చేలకే సుమారుగా 70 నుంచి 75,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. దానికి ఆపోజిట్గా ఒక 500 acresలో ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ వస్తుంది. అందుట్లో 40 నుంచి 45,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ల్యాండ్ లార్డ్ షేర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర కూడా. 40 నుంచి 45,000 పర్ స్క్వేర్ యార్డు. దానికి ఆపోజిట్లో 70 to 75,000 డిఫరెన్స్ చూడండి. ఇది 500 acres ఆఫ్ ది ల్యాండ్. ఇందుట్లోనే చాలా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ఇక్కడ మోర్ దెన్ 40 acres ఆఫ్ ది ల్యాండ్లో క్లబ్ హౌస్ కానీ, క్లబ్ హౌస్ సంబంధించిన ఓపెన్
ఇన్సైడ్ క్లబ్ హౌస్ కానీ మొత్తం 40 acres అనేది దీన్ని కేటగిరీ చేశారు. అందులోనే క్రికెట్ స్టేడియం రాబోతుంది, అట్లానే పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ స్టేడియము, ఇట్లాగా 4 విల్లా ప్రాజెక్ట్స్ అందులో రాబోతుంది. అటు విల్లాస్ అక్కడ రాబోతున్నాయి, ప్లాట్స్ ఉన్నాయి అక్కడ, అట్లానే హై రేజ్ అపార్ట్మెంట్ కూడా ఉంది. అట్లనే 8 acresలో అక్కడ వీళ్ళకి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కోసం హై రేజ్ అపార్ట్మెంట్, విల్లాసు ప్లస్ సపరేట్ క్లబ్ హౌసు అండ్ హాస్పిటల్ ఫెసిలిటీసు, అట్లనే ఇక్కడ గ్లోబల్ స్కూల్ కూడా ఉందండి, ఇంటర్నేషనల్ స్కూలు. అదేంటంటే మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ యాక్సెస్ ఉందన్నమాట. ఇన్ని ఫెసిలిటీస్ అక్కడ ఏంటంటే ఒక 5 years తర్వాత అక్కడ ఏంటంటే అద్భుతంగా డెవలప్మెంట్ ఉండబోతుంది. అట్లనే ఇంకోటి ఒక అడ్వాంటేజ్ చూసుకుంటే దాని వెనకే 330 feet రోడ్ 1 kilometer డిస్టెన్స్ రాబోతుంది వల్ల కూడా బ్యాక్ సైడ్ యొక్క ఇంపాక్ట్ కూడా రియల్ ఎస్టేట్ పరంగా అక్కడ ఏరియాస్లో ఒక ప్రీమియం లొకేషన్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది అనేది. అంటే నేను ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాను. ఇది 500 acresలో ఇక్కడ ఒకటి, ఇంకోటి ఈ ప్రాంతంలో రీసేల్ కూడా మంచి మీకు ఇన్వెస్ట్మెంట్ అయింది. ఇట్లనే ఆమన్గల్, ఆకుతోటపల్లి ఈ ప్రాంతంలో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వబోతుంది. అట్లా ఈ 330 feet రోడ్ ఇక్కడ కొంచెం రిస్క్ అనేది ఉండబోతుంది. ఎందుకంటే మనకు తెలియదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎంతవరకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఏంటి అనేది కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ విధంగా ఉన్నాయన్నమాట. అట్లనే రావేరియాల ఆ ప్రాంతంలో కూడా కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది వితిన్ లెస్ దెన్ 1.7 crores ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. అంటే ఇవన్నీ ఏంటంటే అది 180 square yardsలో వస్తుంది, నియర్ అబౌట్ 2800 ఆ ప్రాంతంలో. రావేరియాలో కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే నెక్స్ట్ తుక్కుగూడ తర్వాత నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అనమాట. దాని వల్లనే 330 feet రోడ్ పోతుంది. రావేరియాలో కూడా మీరు కన్సిడరేషన్ చేయొచ్చు, అంటే రావేరియాలో కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణము, డెవలప్మెంట్ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. ఈ ప్రాంతాల్లో మీరు తీసుకుంటే ఏంటంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగా, రిటర్న్స్ అనేది బాగా ఉండబోతుంది. ఐ హోప్ దిస్ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉండబోతుంది అనుకుంటాను. నేను ఏదైనా ఉన్నా కానీ ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను ఆల్వేస్ సంప్రదించవచ్చు. ప్రిఫరబుల్లీ మోస్ట్లీ వాట్సాప్ ద్వారా. నా ఫోన్ నెంబరు 8121748850. ఇక్కడ మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మనకి 8121748850 ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. ఏదైనా గైడెన్స్, ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కానీ, ఎందుకంటే నేను ఒక సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కస్టమర్ సజెస్ట్ చేస్తాను. అట్లనే ఇంకోటి ఏంటంటే వెన్హార్ రియాలిటీ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ మాకు ఆల్రెడీ ఉందండి. ఆల్రెడీ మోర్ దెన్ 100 వీడియోస్ ఉన్నాయి. ఏదైనా రియల్ ఎస్టేట్ గురించి సంబంధించిన నాలెడ్జ్ కోసం కానీ, అవేర్నెస్ కోసం కానీ మీరు దాన్ని కొన్ని వీడియోస్ చూడవచ్చు. ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రివైవ్ చేయబోతున్నాము. వెన్హార్ రియాలిటీ, ఇక్కడ వెన్హార్ రియాలిటీ అనమాట. దాని యూట్యూబ్ ఛానల్ సపరేట్గా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే మీకు డెఫినెట్గా షేర్ చేయండి. ఏ విధమైన గైడెన్స్ కోసం నన్ను అన్ని విధాలు ఏ టైంలో అయినా కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.